చెప్పండి. అది దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఇంతకు కాంగ్రెస్ ఇంకూ కూడా డిజైన్ ఉన్నప్పుడు ఆయన ఉండే కార్పొరేటర్ సత్యనారాయణ అప్పుడు 2 సార్లు శాంక్షన్ అయింది. 2 సార్లు శాంక్షన్ అయినా కూడా దీన్ని పట్టించుకోలేదు. మళ్ళీ ఆల్రెడీ పైపులు తెచ్చి ఇక్కడ గుడికాడ కాల్ చేసి ఇక్కడ ఓన్లీ స్టోన్ బోర్డే పెట్టిండ్రు. మళ్ళీ తీసుకెళ్ళారు. అది ఇంతవరకు చేయలేదు. తెచ్చిండ్రు స్టోన్ బోర్డు మాత్రం స్టోన్ బోర్డు మీద అందరు పేర్లు వేసుకున్నారు. మళ్ళీ చేసారు. పైపులు తెచ్చారు. ఇక్కడ 2-3 వేసారు. అక్కడ నుంచి అక్కడ దాకా అంతా ఇప్పటిదాకా ఏం చేస్తామని ఏం పట్టించుకోలేదు. ఇది ఒక్కటి వేసిపోయిండు. ఇది ఒక్కటి ఆడ ఇంత ఎత్తి ఇంత ఎత్తి వేసిపోయిండు. ఇంకా నీళ్లు పోలేక ఇంకా ఇంట్లో వచ్చేసి पेशाब कर रहे हैं अंदर पूरा पानी भर के आ रहा बारिश ఉండి మరిపోయి మొత్తం అందుకే లోపలికి వెళ్ళి వచ్చేసి లైట్ పోతనే లేదు. అది అరే ఇక్కడ ఉండలేకపోతున్నాం సార్. మొత్తం వాసన ఎంత వాసన అనుకున్నాం అసలు. మొదటి ఒక 10 నిమిషాలు ఇది వర్షాకాలం ప్రాబ్లం మీరికెళ్ళి ఓడిపోతాయి. మొక్కల మాట ఇంత మాత్రం ఏదండి రోజు పోతూనే ఉంటామని అందరూ తొక్కడ పోతూనే ఉంటారు. ఏంటి చెప్తే ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి కనీసం ఎలక్షన్లు అయ్యి దగ్గర 5 సంవత్సరాలు అయితే ఇప్పుడు కనిపిస్తుంది వాళ్ళకి జనాలు. ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఇక 4-5 రోజులలో తయారైతుంది రోడ్డు. ఇక ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము ఏం చేస్తారండి. కనీసం 2-3 దేవాలయాలు టెంపుళ్ళు బట్టలు ఇష్ట చేసుకొని పోతే కూడా మొత్తము జనాల మీద బురద డ్రైనేజీ మోరీలు చక్కగా లేదు. ప్రతి సంవత్సరము ఇదే మాట మాట్లాడుతున్నారు. ఎవ్వరు వచ్చి జనాలు చేసింది లేదు. 2 చర్చిలు ఉన్నాయి, 2 దేవాలయాలు ఉన్నాయి. మాకైతే కనీసము ఆ గేట్లు ఆ డోర్లు వచ్చే షాప్కి వచ్చే జనాల మీద బురద
విచిత్రమైన గలీజు వాసన, స్మెల్, దోమలు, డెంగీలు రావడం, జ్వరాలు రావడం, ప్రతి నెలకోసారి జ్వరాలు వచ్చి ప్రతి ఒక్కరు బాధపడడం. కానీ వేరే దీనివల్ల మాకైతే చాలా నష్టం ఉంది. ఏ పార్టీ వచ్చినా ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఎవరైతే ఇప్పటివరకు చేసింది ఏం లేదు. ఇక మీరే ఆలోచించాలి. ప్రజలకు పొద్దున్న లేస్తే ఎంతోమంది దేవాలయాలకు వెళ్తారు. వాళ్ళే వాళ్ళ మాటలు విని మీరు సహకరించి అసలు ఈ గ్రౌండ్ దేని గురించి ఉందో సార్ నేను చెప్తాను. నేను 30 years నుంచి ఉన్నాయి ఇక్కడ. ఇది విజయరామారావు గారు టీడీపీ హయాంలో వీళ్ళు యూనివర్సిటీ మొత్తం బోండ్ చేశారు. వేసినప్పుడు ఏంటంటే మాకు హనుమాన్ టెంపుల్కు దారి కావాలంటే ఇక్కడ ఇప్పించాడు. ఇప్పుడు అక్కడ ఓపెన్ ఉంది కదా మనం వచ్చినప్పుడు, ఆ ఓపెన్ ప్లేస్ ఇది దారి ఉన్నది. కాకపోతే యూనివర్సిటీలో ల్యాండ్ అయింది మొత్తం యూనివర్సిటీ. అయితే మా టెంపుల్ గురించి అని దారి ఇచ్చిండు. దారి ఇచ్చినందుకు ఇక్కడ కార్మిక నగర్ వాసులు అంతా మొత్తం ఇక్కడ రమేష్ అని ఒక అబ్బాయి కాంట్రాక్టర్ అబ్బాయి. ఎన్నిసార్లు చెప్పినా అని రేపు పంపుతా అంటాడు. కానీ ఒక్క దినం పంపుతలేడు. ఇక మీరే చూడండి ఇప్పుడు ఆలత ఎట్లుంది. మరి ఇంకోటి వైన్స్ వాళ్ళు మొత్తం ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి వచ్చి చేసుకోవడం. ఒక్కసారి 2-3 మర్డర్ కూడా అయినాయి. అది పేపర్లో కూడా మీరు చూసిండొచ్చు. కానీ మనకు దాంతో అవసరం లేదు. కాకపోతే రాత్రి పూట రాని లేడీస్ చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఎవరైనా మన పిల్లలు కానీ మన భార్యలు కానీ మన అక్క చెల్లెలు కానీ వస్తుంటే ఎంత ప్రాబ్లం అవుతుంది. తాగుంటారు కొడుకు ఎంతమంది కొట్టి పైసలు కుదుకున్నారు. దాన్ని ఎవరు అడిగేటోళ్ళే లేదు. అందుకే కొద్దిగా ఇది ముందుగా కంట్రోల్ చేపిస్తే బాగుంటుంది. అక్కడ 2 డబ్బలు పెట్టమంటే డబ్బలు పెట్టమంటాడు. ఆ రమేష్ అనే పిల్లలు కాంట్రాక్టర్ కాలబెట్టమ్మా అంటే కాలబెట్టనంటాడు. మొత్తం చెప్పమ్మా, కవర్ చేసుకోవడానికి వచ్చారు.